అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు మన వీడియోలో కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసింది. అది డాప్లర్ స్కాన్ గురించి ఎక్కువ మంది కమెంట్ చేశారు. రీసెంట్ గా జ్యోతిరావు గారు కూడా ఈ యొక్క డాప్లర్ స్కాన్ గురించి అడిగారు. సో వీడియో అనేది వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. డాప్లర్ స్కాన్ అంటే ఏంటి, డాప్లర్ స్కాన్ ఏ వారాల్లో చేస్తారు, అందరికీ ఈ స్కాన్ అవసరం అవుతుందా, డాప్లర్ స్కాన్ ఎవరికి రికమెండ్ చేస్తారు, డాప్లర్ స్కాన్ చేయడం వలన ఉపయోగాలు ఏంటి, డాప్లర్ స్కాన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ యొక్క కాస్ట్ అనేది ఎంత ఉంటుంది అని ఒక వివరమైన వీడియోని మనం చూసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డాప్లర్ స్కాన్ నార్మల్ స్కాన్ కంటే ఎందుకు ఇది ప్రత్యేకం అని చూస్తే, నార్మల్ స్కాన్ లో బేబీ యొక్క బాడీ పార్ట్స్ మరియు ఉమ్మనీరు ఇలాంటివి చెక్ చేస్తారు. కానీ డాప్లర్ స్కాన్ ప్రత్యేకంగా రక్తనాళాలు, రక్త సరఫరా అంటే బ్లడ్ ఫ్లోని చెక్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ చెక్ చేయడానికి మాత్రమే ఈ డాప్లర్ స్కాన్ అనేది యూజ్ చేస్తారన్నమాట. అంటే బేబీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్, ప్లసెంటా బ్లడ్ సర్క్యులేషన్, యూట్రస్ నుండి ప్లసెంటాకి, ప్లసెంటా నుండి బొడ్డు తాడికి, బొడ్డు తాడు నుండి బేబీ యొక్క హార్ట్, బ్రెయిన్ మరియు ఇతర పార్ట్స్ కి బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంది అని చెక్ చేయడానికి ఈ డాప్లర్ స్కాన్ అనేది చేస్తారన్నమాట. ఈ స్కాన్ అందరికీ అవసరమా అని చూస్తే, ఇది ఎక్కువగా ఎవరికి అవసరం అవుతుంది అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వారికి మాత్రమే. అంటే చాలా మంది గర్భవతులకు ఈ స్కాన్ రికమెండ్ చెయ్యకను పోవచ్చు, కొంతమందికి చేయొచ్చు కూడా. కానీ ఇది చేయడం వలన, అంటే డాప్లర్ స్కాన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం అయితే లేదు. ఇది అందరికైతే రికమెండ్ చేయరు. ఎవరికి చేస్తారు అని చూసామంటే, ఈ యొక్క స్కాన్ ని ఫస్ట్ ట్విన్స్ ఉన్న వారికి చేస్తారండి. అంటే ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు శిశువులు గనక ఉన్నారు అంటే వారి మధ్య బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంది అని చెక్ చేయడానికి ట్విన్స్ ఉన్న వారికి ఈ డాప్లర్ స్కాన్ చేయబడుతుంది. గర్భధారణ సమయంలో మీకు కనుక హై బ్లడ్ ప్రెషర్, బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి సమస్యలు కలిగిన గర్భవతులకు బ్లడ్ క్లాట్స్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో అలా అవ్వకుండా ఉన్నాయా అని చెక్ చేయడానికి ఈ యొక్క స్కాన్ డయాబెటీస్ మరియు హై బీపీ సమస్యలు కలిగిన గర్భవతులకి చేయబడుతుంది. మూడవదిగా ప్రీ క్లాంసియా కలిగిన గర్భవతులకి చేయబడుతుంది. RH ఫ్యాక్టర్ డిఫర్ గా ఉండి గర్భవతులు, అంటే తల్లి యొక్క రక్తము అనేది నెగటివ్ గ్రూప్ గా ఉండి బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది పాజిటివ్ గా ఉంది అంటే, సో వీరి యొక్క RH ఫ్యాక్టర్స్ లో కొన్ని డిఫరెన్స్, అంటే బేబీకి కొన్ని ప్రమాదాలు వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో వీరికి కూడా ఈ యొక్క డాప్లర్ స్కాన్ అనేది చేయబడుతుంది. దీంతో పాటు కొంతమంది గర్భవతులకి, అంటే లాస్ట్ టైం అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ప్లసెంటా ఇన్సఫిషియన్సీ ఉన్నా లేదా మిస్క్యారేజ్ అయి ఉన్నా, బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా లేక, అంటే ఇంట్రా యూట్రిన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా, సో అలాంటి గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉన్న గర్భవతులకు కూడా ఈ యొక్క స్కాన్ అనేది చేయబడుతుంది. ఇక ప్రస్తుతం అంటే ఇప్పుడు గర్భధారణ సమయంలో బేబీ యొక్క హార్ట్ బీట్ లో చేంజెస్ ఉన్నా, బేబీ యొక్క మూవ్మెంట్స్ అనేవి లో అవుతూ ఉన్నా, అలాంటి సమయంలో కూడా ఈ డాప్లర్ స్కాన్ అనేది చేయబడుతుంది. సో ఇలాంటి గర్భవతులకు మాత్రమే ఈ స్కానింగ్ అనేది చేయబడుతుంది. మిగిలిన నార్మల్ గర్భవతులకి, అంటే బేబీ హెల్తీగా ఉండి గర్భవతులు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఈ స్కాన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్, ఈ స్కాన్ ఏ వారాలలో చేస్తారు అని చూస్తే 24 నుండి 34, చాలా మందికి ఈ యొక్క వారాల మధ్యన ఈ యొక్క స్కాన్ అనేది చేయబడుతుంది. చాలా మందికి 20 to 24 కూడా చేస్తారు. అంటే ఆ సమయంలో గనక హై బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని చెక్ చేయడానికి 4 వారాల కంటే ముందుగా కూడా చాలా మందికి చేయబడుతుంది. కానీ నార్మల్ గా అయితే 24 to 34 వీక్స్ లోపలనే ఈ స్కానింగ్ అనేది చేయబడుతుంది. ఇక ఈ స్కానింగ్ అనేది చేయడం వలన ఉపయోగాలు ఏంటి అని చూస్తే, బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుందా లేదా అని చెక్ చేయడానికి, బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ లేదా హార్ట్ కి కరెక్ట్ గా బ్లడ్ ఫ్లో అనేది అవుతుందా, బ్లడ్ క్లాట్స్ ఎక్కడైనా ఉన్నాయా అని క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఈ స్కాన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక ఈ స్కాన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చూస్తే, ఇది ఒక నార్మల్ స్కాన్ లాగానే మీరు ఉండాలండి. మీరు అంతగా అంటే
ఫాస్టింగ్ అనేది అవసరం లేదు. కలర్ డాప్లర్ చేయించుకుంటారు కదా, అంటే కలర్ డాప్లర్ స్కాన్, అంటే డాప్లర్ స్కాన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కలర్ డాప్లర్ చేయాలి అని అనుకున్న వారు మాత్రం ఫాస్టింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే అట్లీస్ట్ 6 hours ఫాస్టింగ్ అనేది వీరు ఉండాల్సి ఉంటుంది. సో మిగిలిన నార్మల్ డాప్లర్ స్కాన్ చేయించుకునేవారు ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్ స్కాన్ కి ఎలా ప్రిపేర్ అవుతారో అదే విధంగా మీరు ప్రిపేర్ అయితే చాలు. కానీ ఫుడ్ తినేవారు లో ఫ్యాట్ ఉండేలాగా చూసుకోండి. హై ఫ్యాట్ ఉండే ఆహారం కనుక తిని మీరు డాప్లర్ స్కాన్ కి వెళ్లారు అంటే ఆ ఫ్యాట్ కంటెంట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లమ్స్ కావు, కొన్ని వేరియేషన్స్, డీవియేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ వాల్యూ అయితే ఇవ్వదు. సో నార్మల్ గా లైట్ ఫుడ్స్ తినేసి మీరు స్కానింగ్ కి వెళ్ళొచ్చు. కలర్ డాప్లర్ చేయించుకునేవారు మాత్రం అట్లీస్ట్ 6 hours ఫాస్టింగ్ అనేది ఉండాలి. డాప్లర్ స్కాన్ చేయించుకునే ముందు స్మోకింగ్ ఎఫెక్ట్ అనేది తగలకుండా చూసుకోండి. అంటే స్మోకింగ్ ఎఫెక్ట్ గనక గర్భవతులకు తగిలింది అంటే ఆ యొక్క నికోటిన్ వాల్యూ అనే దాని వలన బ్లడ్ ఫ్లో అనేది బేబీలో వేరియేషన్స్ చూపిస్తుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకొని వెళ్లారంటే సరిపోతుంది. ఇప్పుడు డాప్లర్ స్కాన్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అని చూస్తే ఇది ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉండొచ్చు అండి. ఇండియాలో అయితే దీని రేంజ్ ఎంత ఉంటుంది అంటే 1000 నుండి 3000 లోపల ఈ యొక్క రేంజ్ ఉంటుంది. ఇంకా కొంచెం కాస్ట్లీ మీరు చేయించుకోవాలంటే 3600 వరకు కూడా ఈ యొక్క స్కాన్ విలువ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, డాప్లర్ స్కాన్ గురించి వివరంగా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. డాప్లర్ స్కాన్ అనేది ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు అని ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా, మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మామ్ గీతా స్టెప్స్ ఛానల్కి మెంబర్స్గా జాయిన్ అయ్యే వారికి ఫ్రీగా మంత్లీ ప్రెగ్నెన్సీ గైడ్ మ్యాగజైన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి ఈ బుక్స్ రూపంలో. మీకు తెలుగు లేదా ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీకు మ్యాగజైన్స్ అనేవి పంపించబడతాయి. సో మీరు కనుక మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో మెంబర్స్గా ఉన్న వారికి ఆగస్ట్ మంత్ మ్యాగజైన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయబడింది. వారు చాలా వరకు యూస్ఫుల్గా ఉందని కమెంట్స్ అనేది చేశారు. సో మీరు కూడా కావాలనుకుంటే ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు.